వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మేఘన. అందరూ ఎలా ఉన్నారైతే సూపర్ గా ఉన్నాను. మీరందరూ కూడా సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే నేను మీషోలో కొన్ని తెప్పించిన ప్రోడక్ట్స్ అలాగే నేను కొన్ని ఆన్లైన్ లో తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. అండ్ సో వెయిట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు బాగా యూజ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఏమైనా ఫాలో అవుతుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను కొత్త వీడియోస్ పెడుతుంటాను, ఆఫర్స్ మీద కానీ అలాగే కలెక్షన్ మీద కానీ. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ అయితే నేను మీషోలో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేశానండి. అంటే ఇది చాలా రోజుల నుంచి చూస్తున్నాను కానీ తీసుకోలేదు. బట్ ఈసారి ఏదైతే ట్రై చేశాను ఎలా ఉంటుంది అనేది. సో ఇలా చాలా వరకు ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు కూడా, బట్ మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఇది జస్ట్ కొంచెం అంటే అనార్కలి టైప్ అండి, చాలా చాలా బాగుంది. సో ఇలా వస్తుంది మనకి. యోక్ పార్ట్ అయితే ఇలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు, ఎంబ్రాయిడరీతో ఇచ్చేసారు అనమాట. సో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను సో దట్ మీకు ఐడియా వస్తుంది. సో మొత్తం కూడా యోక్ పార్ట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ తో, పర్ల్స్ ఫినిషింగ్ తో ఇచ్చేసారండి. అక్కడక్కడ హైలైట్ చేసేసారనమాట పర్ల్స్. సో చాలా చాలా బాగుంది. అండ్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది, మొత్తం కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. అక్కడ కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా మంచిగా అక్కడక్కడ చిన్నగా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఇచ్చి దాని మీద మనకి పర్ల్స్ అయితే ఇచ్చారు. సో బోత్ హ్యాండ్స్ మీద వస్తుంది. బట్ కింద పార్ట్ అయితే మొత్తం కూడా మనకి ప్లెయిన్ వచ్చేస్తుందండి. సో ప్లెయిన్ వచ్చేసి కింద మనకి పట్టీ వేసారనమాట. సో మనకి అంటే నీట్ గా కూర్చోడానికి స్టిఫ్ గా పట్టీ వేసారు. పట్టీ వేసి నీట్ గా ఇలా ఇచ్చారనమాట. అంటే ఒక చిన్న సైజ్ బార్డర్ లాగా ఇచ్చారు. సో బ్యాక్ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుందండి. సో బ్యాక్ అంతా కూడా మనకి ప్లెయిన్. సో మంచి ఫ్లేర్ తో ఇచ్చారు, జార్జెట్ మెటీరియల్ అండి, మంచి ఫ్లేర్ తో ఇచ్చారు. దీంట్లో కలర్స్ కూడా ఉండాలి, బట్ నాకు ఈ కలర్ బాగా నచ్చింది అనమాట. మెజంతా పింక్ అంటారు చూడు, ఆ కలర్ లో ఉంది. సో అంటే ఓవరాల్ గా వేసుకున్నాక కూడా చాలా చాలా బాగుందండి. నేను పిక్స్ అనేది యాడ్ చేస్తాను సో దట్ మీరు కూడా చూసుకోవచ్చు. అండ్ లైనింగ్ తో సహా వచ్చింది. దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి, మీకు ఎవరికైనా నచ్చితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ దీనికి బ్యూటిఫుల్ గా దుపట్టా కూడా ఇచ్చేసారనమాట. అంటే ఓన్లీ మనకి టాప్ అండ్ దుపట్టా మాత్రమే వచ్చింది. అండ్ దుపట్టా కూడా ప్లెయిన్ ఇవ్వకుండా అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసి ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ పర్ల్స్ తో డిజైన్ చేశారు. సో మీకు చూసుకోవచ్చు. అంటే దుపట్టా మొత్తం ప్లెయినే అండి. ఇది కూడా జార్జెట్ మెటీరియలే, మొత్తం ప్లెయిన్ మెటీరియల్. కానీ దుపట్టాను కూడా వదిలేకుండా సింపుల్ గా మంచిగా ఇలా ఇచ్చారు, ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఇచ్చి దాని మీద పర్ల్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇది కూడా మంచిగా లెంత్ అయితే చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ నేను మీషోలోనే ఒకట గోల్డెన్ ఫ్లవర్స్ లాగా తీసుకున్నానండి. దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. అందులో వైట్ ఫ్లవర్స్ అనమాట. గోల్డెన్ ఫ్లవర్స్ కూడా నాకు బాగా అనిపించాయి, ఎందుకంటే ప్రతి శారీలో గోల్డ్ ఫినిషింగ్ కానీ గోల్డ్ బార్డర్ కానీ కంపల్సరీగా ఉంటుంది. సో దట్ అది అలా ట్రై చేద్దామని చెప్పి నేను గోల్డెన్ ఫ్లవర్స్ అయితే తెప్పించాను. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు. అంటే చాలా చాలా బాగా అనిపిస్తాయని. అంటే ఓన్లీ మనము డిఫరెంట్ శారీస్, పార్టీ వేర్ శారీస్ మీద జస్ట్ ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టినా బాగుంటుంది అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. సో మీరు చూసుకోవచ్చు ఎంత బాగుంది అనేది. అంటే ఈ ఫ్లవర్స్ ఏంటంటే బాగా హైలైట్, అంటే బాగా గోల్డ్ ఫినిషింగ్ లో బాగా మెటాలిక్ ఫినిష్ లా అంటే కొంచెం బాగా హైలైట్ అవుతుంది అనమాట. సో దట్ బాగుంటుంది అని చెప్పి ఇలా తీసుకున్నాను. ఒకటి నేను పెట్టుకొని చూపిస్తాను సో దట్ మీకు కూడా ఐడియా వస్తుంది. చూసుకోవచ్చు మీరు. ఫ్లవర్ అంటే మనము సింపుల్ గా కొంచెం బాగుండాలి, హైలైట్ అవ్వాలి, ఇయర్ రింగ్స్ అయితే ఇలా ట్రై చేయొచ్చు. నేను ఎందుకు మళ్ళీ గోల్డ్ తెప్పించాను అంటే కొంచెం గోల్డ్ అనేది అన్నిటికీ శారీస్ మీద మ్యాచ్ అవుతుంది. మనం గౌన్స్ కి కానీ లేదంటే శారీస్ మీద కూడా బాగుంటుందని నేను మళ్ళీ గోల్డ్ అయితే తీసుకున్నాను అనమాట. సో చాలా బాగా అనిపిస్తున్నాయి కదండి. సో ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇంకోటి కొంచెం ఫ్యాషనబుల్ ఇయర్ రింగ్స్ లాగా తీసుకున్నాను. దీనికైతే ఇలాంటి బాక్స్ ఇచ్చారు. సో ఈ గోల్డ్ ఫ్లవర్స్ కి అయితే ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ అయితే ఇచ్చారండి. సో ఇవన్నమాట ఇంకో మోడల్. కొంచెం ఫ్యాషనబుల్ గా కొంచెం వెస్ట్రన్ వేర్ వేసినప్పుడు బాగుంటాయి అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. సో ఈ టైప్ అనమాట, మీరు ఒకసారి చూసుకోవచ్చు. అంటే డిఫరెంట్ గా అనిపించింది. సో కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. బాగా అనిపించాయి ఇవి కూడా. సో ఇవి పెట్టుకున్నప్పుడు ఒకసారి నేను ఎప్పుడైనా అంటే ఈ శారీకి అంత మ్యాచ్ అవ్వకపోవచ్చు, నేను ఏదైనా వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు ఇవి పెట్టుకొని చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకున్న నెక్లెస్ మోడల్ అండి. సో ఇవి కూడా నేను డిఫరెంట్ గా అంటే చైన్ మోడల్ లాగా కాకుండా చోకర్ లాగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇలా హై అండ్ బ్లౌజెస్ కి డిఫరెంట్ గా అంటే నెక్ వరకే ఉండేటట్టుగా నెక్లెస్ ఉంటే ఒకటి బాగుంటుందని తీసుకున్నాను అనమాట. చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ లోనే అది కూడా. సో మీరు ఇయర్ రింగ్స్ అయితే మీరు చూసుకోవచ్చు ఎలా వచ్చింది అనేది. సో నెక్ పీస్ అయితే కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి. కానీ దీనికి మాత్రం కొంచెం ప్యాకింగ్ అయితే ఈ కవర్స్ లో అయితే పెట్టి పంపించారనమాట. నాకు చూడగానే ఎలా అంటే లైక్ ఏమైనా బ్రేక్ అయిపోయి ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఎక్కడ స్టోన్స్ అయితే డ్యామేజ్ అవ్వలేదు. సో అంటే ప్యాకింగ్ వర్క్ అయితే అంటే దీని మీద మళ్ళీ డబుల్ ర్యాప్ అయితే చుట్టూ పంపించాడు. కానీ
సేఫ్ గా వస్తా లేదని కొంచెం డౌట్ అనిపించింది. కానీ వచ్చిన తర్వాత అయితే బాగానే ఉందండి. ఎక్కడ కూడా నాకు స్టోన్స్ అయితే మిస్ అవ్వలేదు అండ్ ఎక్కడ డ్యామేజ్ అయితే అవ్వలేదు. నేను చూపిస్తాను సో దట్ మీరు చూసుకోవచ్చు. దీనికి 2 స్టోన్స్ వస్తున్నాయి అనమాట. లైట్ పింక్ స్టోన్, తర్వాత లైట్ బ్లూ స్టోన్స్ అనమాట. స్కై బ్లూ అనుకోవచ్చు మీరు. సో మొత్తం సిల్వర్ ఫినిషింగ్ లో వస్తుంది. ఇందులో గోల్డ్ అంటే రోజ్ గోల్డ్ లో కూడా ఉందండి. కానీ నాకు ఎందుకో ఈ ఫినిషింగ్ బాగా అనిపించి తీసుకున్నాను. సో ఇయర్ రింగ్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎలా వస్తుంది అనేది. సో ఇయర్ రింగ్స్ కూడా అంటే మనకి స్టడ్స్ టైప్ వచ్చింది అండ్ ఈవెన్ మనకి ఇది కూడా కొంచెం చోకర్ టైప్ వస్తుంది అనమాట. ఇలాంటి హై అండ్ బ్లౌజెస్ కి సింపుల్ గా కావాలి గౌన్స్ కి కూడా మీరు ఇలాంటి నెక్లెసెస్ అయితే మ్యాచ్ చేయొచ్చు. చాలా బాగా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను వేసుకున్న శారీ అండి. సో ఈ శారీ వచ్చేసి నేను ఎంకే కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నానండి. మోస్ట్ ట్రస్ట్ వర్తీ అనమాట. సో అందులో చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఒకసారి వాళ్ళ పేజ్ని అయితే ఫాలో అయ్యి ఒకసారి కలెక్షన్ అనేది చూడండి. సో శారీ పార్ట్ అయితే స్టార్టింగ్ లోనే మనకి అంతా కట్ వర్క్ అయితే వస్తుందండి మొత్తం కూడా మనకి. సో ఇక్కడంతా కూడా మీరు చూడొచ్చు మంచి బీడ్స్ తో మొత్తం ఇచ్చేసాడు అనమాట. కొంగు పార్ట్ మొత్తం కూడా ఇలానే వస్తుందండి. సో కొంగు పార్ట్ లో డబల్ బార్డర్ లాగా వస్తుంది. సో కింద కూడా మనకి అంతా ఇలానే ఇచ్చేసాడు అనమాట. మొత్తం మనకి కొంగు పార్ట్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ కింద కూడా మనకి ఇలానే ఇచ్చాడు. కింద కూడా మనకి చూసుకోవచ్చు మీరు కట్ వర్క్ ఇచ్చేసి కింద ఇక్కడ నుంచి అంటే హాఫ్ నుంచి ఇచ్చాడు అనమాట మొత్తం కూడా మనకి. సో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి శారీని అయితే. చూస్తే బ్లౌజ్ పార్ట్ కూడా కట్ వర్క్ డిజైన్ ఇచ్చాడు. అక్కడ కూడా మనకి సీక్వెన్స్ ఫినిషింగ్ లో నాట్ బీడ్స్ ఫినిషింగ్ లో నీట్ గా డిజైన్ చేశాడు అనమాట. అండ్ ఎలాగ అనిపించింది నా కలెక్షన్ అనేది మీరు కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ కోసం కంపల్సరీ మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేసినండి. అండ్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.